రావు గారు సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్లేస్లో వచ్చిన సువేందు అధికారి మొత్తం టోటల్గా టీఎంసీ పార్టీని నామరూపాలు లేకుండా చేసే వ్యూహ రచనలు చేస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. ఇది సాధ్యపడుతుందా సార్? మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే ఎలక్షన్స్ ముగిసినాయి. టీఎంసీ 14 ఆల్మోస్ట్ 15 సంవత్సరాల టీఎంసీ పాలనకి తెరదించుతూ ఇప్పుడు బీజేపీ సువేందు అధికారి అధికారంలోకి రావడం జరిగింది. కానీ సువేందు అధికారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన వ్యూహాన్ని మనం పరిశీలిస్తే టీఎంసీని అంతమొందించడం, టీఎంసీని కనుమరుగయ్యేటట్టు చేయడం. ఎందుకంటే ఒకప్పుడు ఆయన అవలంబిస్తున్న స్ట్రాటజీ ఎలా ఉందంటే బుల్డోజర్ స్ట్రాటజీ. ఈ బుల్డోజింగ్ ఉపయోగించడం, తర్వాత లేదా అరెస్టులు చేయడం, తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ అంటే మమతా బెనర్జీ ఇప్పుడు రైపెన్ ఏజీ వచ్చేసింది కాబట్టి, వృద్ధురాలు అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ నాటికి అతిపెద్ద లీడర్గా అవతరించేది ఈ అభిషేక్ బెనర్జీ. ఆవిడ మేనల్లుడు అనమాట. ఇప్పటికి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ రావచ్చా, ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అనేది ఇప్పుడు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కలకత్తా ఆయన రెసిడెన్స్కి సెక్యూరిటీ సెటప్కి అక్కడ ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ అని ఇవి జరుగుతున్నాయి. ఆయన ఇల్లుకి సంబంధించి కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఇంటి మీదకి బుల్డోజర్ పంపించినా ఆశ్చర్యం లేదు. తర్వాత హుగ్లీ డిస్టిక్ అని ఆల్ టీఎంసీస్ ఆఫీస్ అన్నిటి మీద ఇక్కడ బుల్డోజర్ అటాక్లు జరుగుతున్నాయి. ఎన్నో ఇప్పటికీ ఏంటంటే లోకల్ బాడీస్ మున్సిపాలిటీ పంచాయతీ లెవెల్లో వెస్ట్ బెంగాల్లో ఎంతో మంది, వేలాది మంది, వందలు కాదండి వేలాది మంది పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు ఇప్పుడు టీఎంసీని వదిలి ఇటు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. ఈ స్ట్రాటజీ మనకి చూస్తే ఎలా ఉందంటే మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచు కోట అనమాట వెస్ట్ బెంగాల్ అనేది. అసలు నక్సల్బరీ ఉద్యమం పుట్టిందే 1969లో ఈ యొక్క నక్సల్ బరి అనే ఒక కుగ్రామైన ఇక్కడ కాసు సైన్యాలు మజుందారులు కూడా వెస్ట్ బెంగాల్లో వధించిన వాళ్ళు. సిపిఐ మార్క్సిస్టు లెనినిస్ట్ పార్టీలు అసలు కమ్యూనిస్టులకు ఒక అడ్డా అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాతే వెస్ట్ బెంగాల్ అనేది 34 సంవత్సరాల పాటు ఒక నిర్విఘ్నంగా ఏలింది కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్. 1977 నుండి 2011 వరకు 34 సంవత్సరాల పాటు ఒకసారి జ్యోతిబాసు బుద్ధదేవ భట్టాచార్య తిరుగులేని అధికారం చెలాయించిన కమ్యూనిస్టుల్ని టోటల్గా కనుమరుగయ్యేటట్టు చేసిందే మమతా బెనర్జీ. ఈ టైంలో ఆవిడ అవలంబించిన స్ట్రాటజీనే ఇప్పుడు ఆవిడ శిష్యుడిగా వచ్చిన సువేందు అధికారి అమలు పరుస్తున్నారనేది మనకు అవగతం అవుతుంది. కాకపోతే కొత్తగా యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ స్ట్రాటజీ అయితే తీసుకొచ్చారు. అసలు మమతా బెనర్జీ ఈ యొక్క కమ్యూనిస్టుల్ని ఎలా అంతమొందించింది అదే స్ట్రాటజీ ఇప్పుడు సువేందు అధికారి పట్టుకున్నారండి. ఆవిడ దగ్గర పక్కనుండే చూశాడు ఆయన. ఏంటి అంటే మొత్తం కమ్యూనిస్టులు స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే కమ్యూనిస్టులు క్యాడరు బలంగా ట్రైబల్ కమ్యూనిటీస్కి విలేజ్లకి వెళ్ళిపోయిన దాన్ని కూకటి వేళతో తీసేసింది మమతా బెనర్జీ. దాని అందరికీ ఏంటంటే ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం, ఒక భయోత్పాతం, పోలీసులను ఉపయోగించడం, కేసులను ఉపయోగించడం, లేదా అనవసరమైన ఇల్లీగల్ కేసులు పెట్టడం. తద్వారా ఏంటంటే కమ్యూనిస్టు యొక్క నాయకులందరూ కూడా ఇటు టీఎంసీలో తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అయిపోవాల్సిన పరిస్థితి ఆవిడ క్రియేట్ చేసింది. కాబట్టి మొత్తం కమ్యూనిస్టు మూవ్మెంట్ అంతా అక్కడ ఎండ్ అయిపోవడం జరిగింది. నక్సల్స్ పేరు చెప్పి అక్కడ హింస వల్ల కూడా వాళ్ళు మొత్తం కమ్యూనిస్టులు కూడా మొత్తాన్ని వదిలి ఇటు తృణమూల్ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ విధంగా ఒక రెండో పర్యాయం వచ్చేటప్పటికి అంటే 2011 నుంచి తర్వాత 2016 ఎలక్షన్ నాటికే కనుమరుగైపోయిన పరిస్థితి అనమాట. కానీ తర్వాత అప్పుడేదో నిలదొక్కున్న పార్టీ తర్వాత 2019 2021 ఎలక్షన్ నాటికి అసలు కనుమరుగైపోయి ఆ ప్లేస్లోకి బీజేపీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తృణమూల్ కాంగ్రెస్కి అసలు కమ్యూనిస్టులు అపోజిషన్ పార్టీగా కూడా నిలబడలేని ఒక పరిస్థితిలో అప్పుడు బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ అవతరించడం జరిగింది. లేకపోతే అసలు అపోజిషన్ అనే పార్టీ కూడా లేకపోయిన పరిస్థితి అక్కడ క్రియేట్ అవును అనమాట. ముఖ్యంగా కమ్యూనిస్టులు అవలంబించిన భూ సంస్కరణలకు విరుద్ధంగా భూ సంస్కరణ కౌంటర్ చేయడానికి ఇవిడ సిల్గురి నందిగ్రామ్ ఇష్యూని పైకి తీసుకురావడం వల్ల ఆవిడ చీఫ్ మినిస్టర్ అయింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో ఆవిడ దగ్గరే అక్షరాభ్యాసం పొలిటికల్ అక్షరాభ్యాసం చేసిన సువేందు అధికారిని బీజేపీ రంగంలో దించింది. ఇదే కారణం ఇప్పుడు సువేందు అధికారి కేవలం కొన్ని వేల బుల్డోజర్లను ఉపయోగిస్తున్నాడని తెలుస్తుంది. అది ఒక రకంగా చెప్పాలంటే నా అభిప్రాయం ఏంటంటే ఆ బుల్డోజర్లు ఉపయోగించి యాంటీ కాన్స్టిట్యూషన్ అండి, రాజ్యాంగబద్ధం కాదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్. కానీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ని బెదిరించడానికి అసలు ఇప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి వ్యతిరేకంగా బుల్డోజర్లు ఉపయోగిస్తున్నాడు. ఎక్కడ ఏ కేసు రిజిస్టర్ అయినా కోర్టులతో సంబంధం లేకుండా బుల్డోజర్తో డిమాలిష్ చేయడం యోగి ఆదిత్యనాథ్. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్. కాకపోతే ఈ విధంగా ఇటు టీఎంసీ క్యాడర్లో బలమైన రూరల్ క్యాడర్లో విప్లవాత్మకమైన ఒక భయానకమైన ఒక ఫ్రైటనింగ్ టెర్రర్ హరిఫైడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేస్తున్నాడు అనమాట
ఒక టెరిఫికేషన్, పెట్రిఫికేషన్ అంటారన్నమాట. అంత భయోత్పాతం క్రియేట్ చేస్తుంటే ఇప్పుడు వీళ్ళందరూ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీలు వీళ్ళందరూ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇటు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. అంటే ఏంటి, తృణమూల్ కాంగ్రెస్ ఖాళీ అయిపోతుంది అనమాట. అంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి తృణమూల్ కాంగ్రెస్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఇలాగే నాశనం అయ్యారు. ఇప్పుడు అదేవిధంగా అభిషేక్ బెనర్జీ ఆయన్ని టార్గెట్ చేస్తున్నాడు సువేందు అధికారి అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సువేందు ఎప్పుడు ఆ అధికారికి నెక్స్ట్ కమింగ్ ఛాలెంజ్ ఏంటంటే మమతా బెనర్జీ కదండి, ఈ యొక్క అభిషేక్ బెనర్జీ. కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఆయన మీద, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అవినీతి జరిగితే మాత్రం ఆయన అరెస్ట్ అయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఆయన డిటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు కలకట్టా, ద గ్రేట్ సిటీ కలకట్టా, కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్న ఒక కార్మికులు, లేబర్ మూవ్మెంట్కి ఉన్న ఏరియాలో ఈ యొక్క బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ని నాశనం చేసే విధానం చూస్తే ఒక పార్టీలు శత్రుత్వానికి వెళ్ళి ఎలా ఉంటాయో పరిస్థితి మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పుడు సువేందు అధికారి ఏంటంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, కానీ అది దానికంటే టీఎంసీని నాశనం చేసే దాని మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. మరి ఏంటి ఇది అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉందండి. మమతా బెనర్జీ ఏంటంటే ఇప్పుడు ఆవిడ అక్కడ ఫ్రీ హ్యాండ్ దొరికితే మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఇండియా గ్రూప్ తరపున ప్రచారం చేస్తానంది. ఆవిడని అక్కడే అవినీతి చేసింది. చూసారా 15 సంవత్సరాల పాలన ఎలా ఉందో, ఎంత అన్యాయం, ఇక్కడ అరెస్ట్ అయింది, ఇక్కడే కేసులు ఉన్నాయి చూసారా అంటూ సువేందు అధికారి ఇప్పుడు మమతా బెనర్జీని, టీఎంసీని అక్కడే బలహీనం చేస్తే ఆవిడ దేశవ్యాప్తంగా ఇండియా గ్రూప్ తరపున పని చేయలేదు అనే స్ట్రాటజీని మోడీ షా అక్కడ ఉపయోగిస్తున్నారు అనేది మనకు అవగతం అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు సువేందు అధికారి బెంగాల్ బోర్డర్ అంతట్లో ఇప్పటివరకు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేసారు. చూడండి, ఫెన్సింగ్ చేస్తున్న ఈ బోర్డర్ని ఎలా చేస్తున్న, బీఎస్ఎఫ్కి అధికారాలు ఇస్తున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే అనవసరంగా అక్రమ సొరబాటుదారుల్ని, రోహింగ్యాలని బయటకు పంపిస్తున్నా అంటూ ఇప్పటి వరకు బీజేపీ చేసిన దాన్ని జస్టిఫై చేసుకోవాలి, సమర్థించుకోవడానికి ఆయన అలా చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఏంటంటే మమతా బెనర్జీని అక్కడే వెస్ట్ బెంగాల్లోనే కట్టిపడేయాలి. దేశవ్యాప్తంగా ఆవిడ ఒక నేషనల్ లీడర్గా అవతరింపజేస్తే 2029 లోక్సభ ఎన్నికల్లో ఆవిడ మోడీని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీకి బలహీనపరిచే విధంగా కూడా ఆవిడ్ని ఇక్కడే ఆపేస్తున్నారని తెలుస్తుంది. ఒక భయానకమైన, అంటే ఒక రకమైన భయోత్పాతం అయితే అక్కడ ఉంది. కానీ అక్కడ మమతా బెనర్జీ ఉన్న లీడర్ ఎవరంటే మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్, ఒక జాతీయంగా అత్యున్నత నేమున్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేను ఖాళీకని నేను లొంగే ప్రసక్తి లేదు. ఎంత భయోత్పాతం క్రియేట్ చేస్తారో, ఎంతవరకు తొక్కుతారో అంతవరకు నేను లెగిసే సత్తా నాకు ఉంది. నేను ప్రజల్లో నేమ్ ఉంది, నాకు ప్రజలు నన్ను మరిచిపోరు, నా పాలన అలా ఉంది, అభివృద్ధి పదాన్ని క్రియేట్ చేసా బోర్డర్ ఏరియాలు ఇవంతా. నా మీద అనవసరంగా మీరు నెగిటివ్ ప్రోపగండా చేశారు. ఆ నెగిటివ్ ప్రోపగండానే ప్రజలు అర్థం చేసుకుంటారు, దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ అసలు రంగు నేను బయట పెడుతానంటే ఆవిడ పోరాటం మాత్రం ఆపడం లేదు. కాబట్టి నేను మళ్ళా స్ట్రీట్ రౌడీని అవుతాను అనుకుంటూ ఆవిడ మళ్ళీ ఒకప్పుడు స్ట్రీట్ రౌడీ లాగా కమ్యూనిస్టులను పడేసింది ఆవిడ అనమాట. అంటే స్ట్రీట్ రౌడీ అంటే స్ట్రీట్ మూమెంట్లు ఉండేవి అనమాట. వీధుల్లోకి వచ్చేసి ప్రజలతో మమేకమైపోయి మూమెంట్లు చేస్తుంది. నందిగ్రామం, సిలిగురి ఇవన్నీ మనం చూసాం అనమాట. ఈ విధమైన మూమెంట్కి మాత్రం మమతా బెనర్జీ వస్తే అది సువేందు అధికారికి ఒక ప్రాబ్లం అవుతుంది. మొట్టమొదటి ముందైతే ఒక 6 నెలలు, 1 సంవత్సరం లోపే ఈ యొక్క ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలు చూస్తారు. తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత సువేందు అధికారి పరిపాలన మీద దృష్టి పెట్టకపోతే మాత్రం అప్పుడు ఈవిడ పట్టుకుంటుంది అనమాట. అందువల్ల ఒక 6 నెలలు వెయిట్ చేస్తారు. క్యాడర్ ఎంతకెళ్ళినా మళ్ళీ ఒక్కోసారి రివర్స్ అయిపోతూ ఉంటారు బలం పెరిగేకుందు. కాబట్టి మమతా బెనర్జీని తట్టుకోవడం మరి సువేందు అధికారికి సాధ్యమా అనేది ఇక్కడ మనం చూడాలి. అధికారం ఉంటే సరిపోదు. ఎందుకంటే అక్కడ మైనారిటీస్ 27% ఆఫ్ ది మైనారిటీస్ ఉంటారు. ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఇప్పుడు మమతా బెనర్జీకి వచ్చింది. దీనికి తర్వాత మమతా బెనర్జీ టీఎంసీకి, ఇండియా గ్రూప్, ఈ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఆవిడ మద్దతు తెలుపుతున్నాయి. ఒకప్పుడు శత్రుత్వం అన్న. కాబట్టి మరి ఈవిడ మద్దతు తగ్గిపోతుందా, తగ్గించగలడా సువేందు అధికారి బుల్డోజర్ పరిపాలనతో? బుల్డోజర్లు ఇష్టానుసారం ఉపయోగించే విధానాన్ని కోర్టుల ద్వారా వెళ్ళిపోతే ఆయన అంత ఈజీగా చేయలేడు. అదే బుల్డోజర్ని నెగిటివ్ క్యాంపెయిన్కి ఇండియా గ్రూప్ వాడుకుంటుందా అనేది కూడా మనం చూడాలి. ఏదేమైనప్పటికీ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి బుల్డోజర్లు అంటే కాన్స్టిట్యూషన్లో యాంటీ కాన్స్టిట్యూషనల్ పని చేయకుండా, బంగ్లాదేశ్ ఇండియా సంబంధాల జోలికి వెళ్లకుండా ఆయన పరిపాలన అభివృద్ధి మీద దృష్టి పెడితే మాత్రం ఇంకా 2-3 పర్యాయాలు ఆయన అధికారంలో తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా అన్కాన్స్టిట్యూషనల్కి వెళ్తే మాత్రం ఆయన మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీఎంసీకి అధికారంలో రావడం అనేది తథ్యమైపోతుంది. రైట్ సార్. అయితే ప్రస్తుతం అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుపై